ప్రత్యేక సంక్షిప్త సవరణ ఎస్ఐఆర్ కార్యక్రమం ద్వారా ఓటర్ జాబితాలను పూర్తి స్థాయిలో హేతుబద్ధీకరించి అర్హులైన ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పించేలా చర్యలు చేపట్టాలని జిల్లా రెవెన్యూ అధికారి ఎస్ భాస్కర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. జిల్లా స్థాయి బ్రెయిన్ స్టార్మింగ్ శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. స్థానిక కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో నిర్వహించిన సమావేశంలో నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులు, ఎన్నికల డిప్యూటీ కలెక్టర్లు, బూత్ లెవెల్ అధికారులు, బిఎల్ఓలకు ప్రత్యేక సంక్షిప్త సవరణ కార్యక్రమం అమలు విధానం, ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాలు, క్షేత్రస్థాయిలో చేపట్టాల్సిన చర్యలపై భాస్కర్ రెడ్డి సమగ్ర అవగాహన కల్పించారు. ఇంటింటి సర్వే ద్వారా ఓటర్ల వివరాల ధృవీకరణ, ఓటరు జాబితాల నాణ్యతలను మెరుగుపరచడంలో ఇంటింటి సర్వే కీలకమని డిఆర్ఓ పేర్కొన్నారు. బిఎల్ఓలు తమ పరిధిలోని ప్రతి ఇంటిని సందర్శించి ఓటర్ల వివరాలను పరిశీలించాలని, కొత్తగా అర్హత పొందిన ఓటర్లను గుర్తించి నమోదు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ రిటర్నింగ్ అధికారులు ఎంఎంఆర్ ప్రేమ్ కుమార్, కె భాగ్యలక్ష్మి, కె ఆనందరావు, ఆర్ శివరాముడు తదితర అధికారులు పాల్గొన్నారు. డిసిగ్నేటెడ్ ప్లేసెస్ తో పాటు పోలింగ్ ఏరియాలో కూడా డిస్ప్లే చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు వాటర్ కూడా మనకి వెరిఫికేషన్ చేసుకునే విధంగా వాళ్ళు కూడా ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సిటీలో ఓటర్ ఎలా ఉంటాయంటే రాజమండ్రి ఊరు చూశాను. 14 దాటితే 14 అదే పోలింగ్ స్టేషన్ మీద అప్లికేషన్ ఇస్తున్నారు. అలా విసిరేసినట్టు అక్కడ అడ్జస్ట్ చేశారు తప్పితే వాళ్ళ లొకాలిటీ ఉన్న పోలింగ్ స్టేషన్ లో వాళ్ళ ఓటర్ కాదు. వేరే పోలింగ్ స్టేషన్ లో ఓటరు వేరే దగ్గర నివాసం ఉంటున్నాడు. సో సిటీలో పట్టుకోవడం చాలా కష్టం, రూరల్లో సిటీలో ముఖ్యంగా. అలాగే మా మున్సిపాలిటీస్ కూడా ఈ ప్రాబ్లం వస్తుంది. కాబట్టి మనకు మీరేం చేయాలంటే ఈ డిస్ట్రిబ్యూషన్ టైమింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి బాగా బీటాప్ టామ్ టామ్ చెప్పడము, అలాగే మైక్ పెట్టి ఆటోలో ఇలాగా బిఎల్ఓస్ ఎన్యుమరేషన్ ఫామ్స్ తీసుకొని ప్రత్యేక సవరణ కోసం వస్తున్నారు, దయచేసి అందుబాటులో ఉండి సహకరించండి అని ఒక మైక్ టామ్ టామ్ వేసి చెప్తే ఈ యొక్క 15 నుంచి 14 తేదీ వరకు 15/6/2020 నుంచి 14/7/2020 వరకు ప్రజలందరూ అందుబాటులో ఉంటారు. ఒక టాక్ జరగాలి, అంటే ఓటర్ల జాబితా సవరణ జరుగుతూ ఉంది, కొత్త ఓట్లు యాడ్ చేస్తారు, ఎవరైతే ఇక్కడ డెత్ కేసులు ఉన్నాయో అలాగే మైగ్రేషన్ కానివ్వండి, అలాగే మ్యారేజ్ కేసులు కానివ్వండి, ఇవన్నీ కూడా తొలగించబోతున్నారు అనే విషయం స్పష్టంగా పబ్లిక్ అవేర్నెస్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళు ఒకరు మాట్లాడుకొని చేస్తారు. ఒకటి